అందరికీ నమస్కారం. ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మిస్ అయిన సందర్భంగా ఆ ప్రాపర్టీని అమ్మటం అనేది కుదురుతుందా అధికారికంగా? అదేవిధంగా ఆ ప్రాపర్టీ మీద లోన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి సందిగ్ధం చాలామందికి ఏర్పడతా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కనుక లేకపోతే మరి ఆ ప్రాపర్టీని అమ్మాలంటే అది కొనేవారు దాని మీద చాలా ఆలోచన చేస్తూ ఉండేటువంటి సందర్భం. అందుకని దాన్ని ఏ విధంగా మనం చేసి చట్టబద్ధంగా ఉంటుంది అని చెప్పేదానికోసం న్యాయస్థానాలు ఇంతకు ముందే స్పష్టమైనటువంటి తీర్పులు ఇవ్వటం కూడా జరిగింది. ప్రధానంగా ముందు ఆ డాక్యుమెంట్ మిస్ అయిందని చెప్పి గుర్తించిన వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పేపర్లో పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ప్రాపర్టీకి అతను ఈ ప్రాపర్టీని ఎక్కడా కూడా నేను తాకట్టు పెట్టలేదని కానీ ఇంతకుముందు ఎవరికి కూడా దాన్ని అన్యాక్రాంతం చేయలేదని అని ఒక అఫిడవిట్ని ఇవ్వాల్సినటువంటి నోటరైజ్డ్ అఫిడవిట్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. తద్వారా ఆ ప్రాపర్టీని అమ్మేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదే సందర్భంలో సర్టిఫైడ్ కాపీస్ తీసుకుంటాం కాబట్టి రిజిస్టర్డ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాటికి విలువ వస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాని ఆధారంగానే ఆ సర్టిఫైడ్ కాపీస్ యొక్క ఆధారంగానే లోన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే దీనిలో ప్రధానమైనటువంటి నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేనటువంటి వారు ఆస్తిని అమ్మ చూపినప్పుడు కొనుగోలు చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ఒక పేపర్ ప్రకటన ఇవ్వటం ద్వారా కానీ న్యాయవాది యొక్క సూచనలు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందని కూడా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ సర్టిఫైడ్ కాపీస్ని ఇవన్నీ కూడా చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి ఒక మంచి పౌరుల కోసం, మోసం చేసే వాళ్ళ కోసం కాదు. కొంతమంది మోసగాళ్ళు కూడా ఈ విధంగా కొంచెం డాక్యుమెంట్స్ని రకరకాలుగా ఎక్కడో చేసి ఈ విధంగా తీసుకునేటువంటి సందర్భాలను కూడా మేము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి కొనుగోలుదారులు మాత్రం అట్లాగే రుణాలు ఇచ్చే సందర్భంలో కూడా కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా సూచన చేస్తా ఉన్నాను.